హేమోటాడ్రోసిస్ అంటే ఏంటో తెలుసా అండి మీకు? యేసుప్రభువు వారు గెస్తెమనే తోటలో ప్రార్థన చేస్తాడు. రేపు సిలువెత్తనగా ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందుల వలె ఆయను. చెమట రక్త బిందుల వలె ఎలా అయింది అంటే దీన్ని హెమోటాడ్రోసిస్ అంటారు అనమాట. అంటే కొన్ని టెన్షన్స్ కి, ఒత్తిడికి గురైనప్పుడు ఆయన చెమట రక్త బిందుల వలె వచ్చిందంట. ఎలా అంటే కొన్ని రసాయనాలు విడుదలవుతాయి అన్నమాట బాగా సమస్యకు గురైనప్పుడు. అసలు యేసుప్రభువు వారు ఏ సమస్యకు గురైనారు అంటే, యేసుప్రభు మానవుల పాపం అంతా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడికి ఆయనకున్న బంధం తెగిపోతుంది. ఎందుకంటే పాపిలో దేవుడు ఉండలేడు కదండి. యేసుప్రభువు వారు పాపముగా చేయబడ్డాడు. మానవుల పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు చేయబడిస్తున్నాడు. అది తట్టుకోలేకపోయాడు. అంటే తండ్రికి తనకున్న బంధం చూడండి. కాబట్టి మనం కూడా తండ్రితో బంధం కలిగి ఉన్నాం. మనం ఎప్పుడు ఇడిపోని బంధంతో తండ్రితో ఉన్నాం.